అందరికీ నమస్కారం. ఒకసారి అందరూ ప్రకృతి మాతకి జై, ప్రకృతి మాతకి జై, ప్రకృతి మాతకి. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నుంచి ద గ్రేట్ మాస్టర్ మన ఋషి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సుమారుగా ఒక 60-70 మంది పాడేరు సమీపమైనటువంటి పెట్టిగోడలని గ్రామానికి రావడం జరిగింది. అక్కడ దగ్గరలో అతి సమీపాన ఒరిస్సా బోర్డర్లో మరి భీమికి గుహ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ దాట్ల రాజు గారు, అలాగే ఇక్కడ మన ఆనందప్రసాద్ గారు ఇక్కడ అందరూ ఉన్నారు. ఈరోజు ఆ ట్రెక్కింగ్ వెళ్తూ ఇక్కడ ఈ ట్రెక్కింగ్ యొక్క విశిష్టతని ఇక్కడ ఉన్న అందాలని అందరూ చూపించాలి వీడియో తీస్తూ. దీని గురించి మా రాజు గారిని ఒక 2 నిమిషాలు చెప్పండి. దీని గురించి ఏం చెప్తాను? వండర్ఫుల్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ గుహలు మనం అందరూ ఎప్పుడూ చూస్తాము. బట్ దీనికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఆ చీకటి ఎంత చీకటి అంటే గాఢ అంధకారం వెలుతురిని మింగేస్తుంది. అది మనం చూస్తాం అక్కడ. ముఖ్యంగా కాస్మోస్ చీకటి అనేది వెస్టర్న్ మైండ్కి ఏంటంటే అది ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ యాక్చువల్గా విశ్వం అంతా కూడా కాలా అంటాం. కాలా అనేది ఒక మన ఇండియన్ ట్రెడిషన్లో ఒక అద్భుతం. మనం ఈ ఆర్టిఫిషియల్ లైట్లో నిజమైన చీకటిని ఎప్పుడూ అనుభవం పొందలేకపోతాం. ఈ గుహలోకి ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే మన అందరిలో ఎన్నో సంస్కారాలు ఉంటాయి, ఫియర్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ తొలగడానికి చీకటిని కాంటంప్లేట్ చేయాలి. కాంటంప్లేట్ ఆన్ ఇంటెన్స్ డార్క్నెస్ అంటారు. ఇది ఆదియోగి పరమశివుడు ఈ చీకటి మీద ఏకాగ్రత పెడితే మనలో ఉన్న ఆ ప్యాటర్న్స్ కరిగి భయపు సంస్కారాలు తొలగి ఎవాల్వ్ అవుతాం. ఎందుకంటే హ్యూమన్కి పెద్ద అడ్డంకి హ్యూమన్ కాన్షియస్నెస్కి ఏ కాన్షియస్నెస్ అయినా షిఫ్ట్ జరగడానికి హ్యూమన్గా ఉన్న తర్వాత కూడా ఇంకా ఫియర్ ప్యాటర్న్స్ మనం క్యారీ అవుతుంటాయి.
మీకు తెలుసు యానిమల్గా ఉన్నప్పుడు ఫ్లైట్ ఆర్ ఫైట్ ఈ ఈ ఈ ఈ ప్రోగ్రామింగ్ తోటి ఉంటుంది యానిమల్. భయం లేకపోతే పారిపోవడం, తిరగబడడం, ఫైట్ చేయడం, పారిపోవడం, ఈ రెండు ఉంటుంది. అదే ప్యాటర్న్స్తో అదే దాంతో మనం కంటిన్యూ అవుతూ ఉంటాం. హ్యూమన్ ఎవాల్వ్ అవ్వడానికి ఉన్న పెద్ద అడ్డంకి భయం. భయం నుంచి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గుహలో ఈరోజు మనం చూడవలసింది ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వరు. కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరిచి ఆ డార్క్నెస్ని ఒక 10-15 మినిట్స్ మనం ఆ గాఢ చీకటిలో ప్రయాణం చేయడం, కాంటంప్లేట్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ చీకటిని మీరు ఎక్స్పీరియన్స్ అవుతా ఒక 40 days ఇది చేయగలిగితే చాలా ప్యాటర్న్స్ కరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. విజ్ఞాన భైరవ తంత్ర, మీరు ఆగమశాస్త్రం అంటారు, శివాగమాస్లో శివుడు ఈ టెక్నిక్ని చెప్తారు. ఇది ఫియర్ ప్యాటర్న్స్ తొలగడం కోసం, భయం నుంచి విముక్తి చెందడం కోసం గాఢ చీకటి మీద ఏకాగ్రత పెట్టాలి అనేది ఒక గొప్ప తంత్రం. ఇది తంత్రం అంటే టెక్నిక్, చాలా ఇంపార్టెంట్ విషయం. మనం చాలా పనులు చేస్తూ ఉంటాము. మేజర్ అడ్డంకి రెండు హ్యూమన్ కాన్షియస్నెస్కి. ఒకటి ఫియర్, రెండు గిల్ట్. ఫియర్ తొలగించుకోవడం అనేది చాలా అత్యంత అవసరం మనందరి జీవితాల్లో. మన జీవితాన్ని డ్రైవ్ చేస్తున్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఫియర్ బేస్డ్ ఏర్పాట్లు, ఈ జాగ్రత్తలు. పుట్టినప్పటి నుంచి మనల్ని పెంచే వాళ్ళందరూ కూడా జాగ్రత్త 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 అని చెప్తూ ఉంటారు. భయంతో మనం చేసుకునే ఏర్పాట్లన్నీ, ఎవ్రీథింగ్. అంచేత ఆ భయం నుంచి బయటికి వచ్చిన మరుక్షణం మానవ చైతన్యం హిమాలయాల మీద ఉంటుంది. అందుకనే స్పిరిచువాలిటీకి మొట్టమొదటి అడుగు భయం లేకుండా ఉండడం. అభి అని చెప్తుంది వేదం. అభి అంటే భయం లేకుండా జీవించు, అంటే కేర్లెస్గా ఉండమని కాదు. భయం ఎప్పుడు పోతుందంటే మన అన్అవేర్నెస్తో రియాక్టివ్ మోడ్లో ఉంటాం. అంచేత దాని నుంచి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఈ గుహలోకి రావడానికి కారణం ఏంటంటే, ఈ ట్రిప్లో నా వరకు నేను ఋషి చెప్పినప్పుడు ఆ గుహ కూడా మనం వెళ్ళాలని, నేను ఇప్పుడు 10 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి. ఈ గుహ దగ్గరికి తీసుకువెళ్ళాలా, ఇదేదో ఎంజాయ్ చేయడం ఓకే, మనం వెళ్తున్నప్పుడు అవన్నీ చూస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పర్టికులర్గా ఈ ప్లేస్కి రావాలనేది మనం అనుకున్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా దాని ఎండ్ చూడలేదు, లోపలికి వెళ్ళలేరు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి వాటర్ తడిలాగా ఉంటుంది, షార్ప్గా ఉంటాయి అవి. లైట్ వేస్తే అసలు ఆ ఫోకస్ వెళ్ళదు. ఎంత దూరం వెళ్ళినా, ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళి ఆ చీకటిని చూడడం, కళ్ళు మూసుకుని కూర్చోవద్దు. దాన్ని బాగా మీరు నెక్స్ట్ మీ సెషన్స్ మీరు ఒక 40 days ఒక డైలీ ఒక 10 minutes, ఎక్కువ కర్లే 10 minutes చీకటి మీద ఏకాగ్రతని పెట్టగలిగితే చాలా ప్యాటర్న్స్ తొలగుతాయి. మనం నెక్స్ట్ సెషన్లో అన్నీ చూద్దాం. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మనకి డెఫినెట్గా మన లైఫ్కి ఎంతో ఉపయోగపడే ఎక్స్పీరియన్స్. అందరూ కూడా ఏకబిగిన తొందరగా నడిచేయద్దు, హాయిగా రిలాక్స్డ్గా నడవండి. ఎక్కడ వీలైతే అక్కడ 2-3 సార్లు మనం కూర్చుని వెళ్దాం, హ్యాపీగా పరుగులు పెట్టేయద్దు. రైట్. ట్రెక్కింగ్ అనేది లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ అండి. మనము ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటాము, అంత అలజల్లి, మనసు అలజల్లి, ట్రాఫిక్ అన్నీ ఎంతో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రకృతికి వస్తామో అది మనకు చాలా నేర్పిస్తుంది పాఠాలు. ఎలా అంటే అది ఎంత కామ్ ఉంటుందో మీరు అంత కామ్ ఉండడం స్టార్ట్ చేయాలి. ఒక విగ్రహంని, ఒక చెట్టుని, ఒక పిట్టని మీరు ఏది చూసినా కానీ కామ్ ఉంటుంది చూడండి. అవి చాలా ఆనందంగా ఉంటాయి. విగ్రహంని చూసినా ఆనందంగా కనబడుతుంది, ఒక పిట్టని చూసినా ఆనందంగా కనబడుతుంది, ఒక చెట్టుని చూసినా ఆనందంగా కనబడుతుంది. సో ఆ ఆనందాన్ని మనం అనుసరించుకోవడానికే ఈ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్. నువ్వు ఎంత వీలైతే అంత ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి.
హాయిగా కూర్చున్న వాళ్ళము. సమస్త జీవన ఆనందం దొరికేది ధ్యానంలోనే అన్నారు ఎంతోమంది యోగులు. ససేమరా కళ్ళు తెరవద్దు. ఏకమవుదాం ప్రకృతితో. మన ప్రకృతితో మనం ఏకమవుతాం. ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారులైన కాంతాదాసులు అన్నారు శ్రీ త్యాగరాజ స్వామి వారు. మనందరూ ప్రకృతికి దాసులమే. ఎవడు ప్రకృతికి దాసుడై ఉంటాడో వాడు సమస్త ఆనందంలో జీవిస్తూ ఉంటాడు అన్నారు మహనీయులు. ససేమరా కళ్ళు తెరవద్దు. శ్రీ వెంకటేశ. ఈ సమీపంలో తిరిగిన గురువులందరికీ కూడాను భజన అంటే చాలా ఇష్టం. తాటిపాటు గురువు గారి దగ్గర నుంచి చూస్తే. కాబట్టి మనం ఒక్క నిమిషం భజన చేద్దాం. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహర చప్పట్లు సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద తిరుమలవాస శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుమలవాస గోవింద మత్స్యావతార గోవింద కూర్మవతార గోవింద రామవతార గోవింద కృష్ణవతార గోవింద కూర్మవతార గోవింద వరహ అవతార గోవింద నరసింహవతార గోవింద పరశురామవతార గోవింద బుద్ధవతార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద వెంకటేశ. గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్స్. గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద
కందువగు హీనాది కములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాది కములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే శ్రీహరే తందనానా అహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. గట్టిగా చెప్పలు పడదాం శ్రీహరికి. థ్యాంక్ యూ మాస్టర్స్. పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. చిన్నపిల్లలందరూ ముందుకు, కింద కూర్చోగల వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి మాస్టర్స్. యంగ్స్టర్స్ అందరూ ముందుకు వచ్చేయండి. హాయిగా ఉంటుంది కింద అందరూ కూర్చుందాం. ముందు ఈరోజు మహా అద్భుతమైన రోజు. గట్టిగా చెప్పకూడదు ఈ రోజుకి. ఎందుకని ఈరోజు మహా అద్భుతమైన రోజు చెప్పలు కొట్టారు కదా అందరూ? గ్రాండ్ మాస్టర్స్ ఉన్నందుగా. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్స్కి లేకపోతే అద్భుతం కాదంటారా మీ ఉద్దేశం? భలే మంచి రోజు, పసందైన రోజు అన్నాడు ఒక మహాకవి. వసంతాలు పూచే నేటి రోజు అన్నాడు. ప్రతి క్షణం అద్భుతమే. ఎందుకు అద్భుతం అంటే మనం ఈ భూమండలంలో ఇంకా ఈ శ్వాసించగలిగే అవకాశం ఈ సృష్టి తల్లి మనకి ఇచ్చింది ప్రకృతి మాత. గట్టిగా చెప్పకూడదు ప్రకృతి మాతకి. ప్రకృతి సంపూర్ణమైనటువంటి అనుభవాలు ఇస్తుంది. ఎవరికి ఏం కావాలో అన్ని అనుభవాలు అద్భుతంగా ఇస్తుంది ప్రకృతి. నేచర్ని మించిన గురువు లేడు ఎవరికైనా సరే ఈ భూమండలంలో. అలాంటి నేచర్లో మనం ఉన్నాం. చక్కటి సుదినాలు ఈ 3 రోజులు, 3 days. ఒకసారి గట్టిగా ఋషికి చెప్పాలి కొడదాం. ఋషి చాలాసార్లు పెడుతుంటాడు. నేను ఎప్పుడు ఏదో ప్రోగ్రాంలో బిజీగా ఉంటే, ఏదో టూర్లో బిజీగా ఉంటాను, కానీ ఎప్పుడు రాను. ఈసారి ఎందుకో రావాలనిపించింది ఫ్రీగా ఉండి. నిన్న నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. నిన్న పాకలపాటి గురుగారి దగ్గర ఆశ్రమంలో అక్కడ ధ్యానం చేస్తూ, అక్కడ వారి ఆశ్రమంలో అక్కడ ఉండడం, వారి గురించి తెలుసుకోవడం. ఆ మహనీయుడు ఎంత గొప్పగా ఆయన చిన్న వయసులో వెళ్ళిపోయి కావ్యకంఠ గణపతి మహామునైన గొప్ప యోగి దగ్గర ఎన్నో విద్యలు అభ్యాసం చేశాడు. విద్య ఊరికే రాదు, అపారమైన శ్రద్ధ ఉండాలి. విద్య రావాలంటే అపారమైన శ్రద్ధ ఉండాలి. ఇవాళ ఇక్కడ వీళ్ళందరి దగ్గరికి మనం వచ్చాం కదా, మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏదో చెప్పేద్దాం అనుకున్నది కాదు. ఇక్కడ నేను నాకు ఏమనిపించింది అంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవాలనిపించింది నిన్న. ఎందుకంటే మన అందరికీ చూస్తే ఈ కంటితో మామూలుగా కనిపిస్తుంటారు, కానీ ప్రతి వాళ్ళలో ఒక అద్భుతం ఉంటుంది, మహా అద్భుతం ఉంటుంది, చూడగలిగితే. ఆ దృష్టి కావాలి మనకి. ఆ దృష్టి ప్రకృతి ఇస్తుంది మనకి. నేను భజన చేశారు వాళ్ళు, ఎంత అద్భుతంగా, ఎంత శ్రావ్యంగా, ఎంత లయబద్ధంగా ఉందంటే చెప్పలేము. మామూలుగా భజనలు చాలా చూస్తాం, చాలా గట్టిగా అరిచేస్తూ బిగ్గరగా ఊగుతూ చేస్తారు. కానీ నేను వీళ్ళు చేశారు భజన. రాజుగారు భజన అంటే భజన అంటున్నారేంటి రాజుగారు అనుకున్నాను, కానీ కూర్చుంటే మెడిటేషన్లోకి వెళ్ళిపోయాం ఆ భజన వింటూ. ఎందుకంటే ఆ నిబద్ధత, ఆ శ్రద్ధ, ఆ గురి కావాలి. లైఫ్ ఈజ్ ఏ లెర్నింగ్. జీవితం ఎందుకుందంటే నేర్చుకోవడం కోసం ఉన్న జీవితం. ప్రతి మనిషికి, అందరికీ జీవితం ఎప్పుడు నేర్చుకుంటూనే, ప్రతి క్షణం నేర్చుకోవడమే. ఈ 3 రోజులు మనం అపారంగా నేర్చుకోవచ్చు. ఆత్మ వికాసం ప్రకృతిలో అపారంగా జరుగుతుంది. ఇక్కడ ఏమి చేయక్కర్లేదు, మనం ఉంటే చాలు. గమనించాలి, ఆ గమనింపు కావాలి, దృష్టి కావాలి. ఇవాళ మనందరం ఆ ట్రెక్కింగ్ వెళ్ళాం. రాజుగారు నేను చెప్పారు కదా, ఆ చీకటిని మనం ఎప్పుడు అనుభవించలేదు. మన చిన్నప్పటి నుంచి మనం చీకటి చూస్తాం. లైట్లు ఆరితే చీకటి వస్తుంది, కానీ అలాంటి చీకటి ఎప్పుడు చూడలేదు. ఇంట్లో లైట్ ఆరిపోతే వచ్చే చీకటి కన్నా 1000 రెట్లు చీకటి ఉంది. ఆ చీకటి ఎంత బాగుందా అందరికీ? గట్టిగా చెప్పలు పెడదాం. ఆ వాల్మీకి గుహ అంటది, దాని పేరు బల్మీకి అంటారు వీళ్ళు. ఆ బల్మీకి ఆ కేవ్లో ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేము. నిన్న నుంచి ఇక్కడ రావడం, ఇక్కడ భజనలు, వీళ్ళు చూపించే ప్రేమ, అలాగే ఈ పిరమిడ్లో ధ్యానం, మార్నింగ్, ఉదయం, మధ్యాహ్నం భోజనాలు ఎంత బాగున్నాయో. మధ్యాహ్నం భోజనాలు అద్భుతంగా ఉన్నాయి కదండి. కాబట్టి మనం ఈ ట్రెక్కింగ్లకి ఎందుకు రావాలో పత్రిజీ చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. అందులో గొప్ప ఆదర్శ సూత్రం 9వ ఆదర్శ సూత్రం ఉంది. విరివిగా ట్రెక్కింగ్కి వెళ్ళాలి, 4 కొండల్లో జీవించాలి, 4 చెట్ల మధ్యలో జీవించాలి, ప్రకృతితో సహవాసం చేయాలి, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడని క్లియర్గా ఉంది 9వ ఆదర్శ సూత్రం. అందుకోసమే మన పిరమిడ్ సొసైటీలో ట్రెక్కింగ్లో మనకు తెలియకుండా లోపల చాలా అన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి.
ఇప్పుడు ఇందాక మనం వస్తున్నాం కదా, వస్తుంటే నీ సడన్గా జారిపోయి కింద పడిపోయాం. నేను పడ్డాను 2 సార్లు అందరూ పడ్డారా? చాలామంది పడ్డారు. ఆ పడినప్పుడు తెలియకుండానే అంటే ఆ యాక్సిడెంట్లో మనం చాలా స్పృహలోకి వస్తాం అనమాట. మన అన్ని శక్తులు ఏకమైపోతాయట. ఏదైనా మనకు తెలియకుండా ఒక ఇన్సిడెంట్ సడన్గా జరిగినప్పుడు మన శక్తులన్నీ ఏకమవుతాయి. మనం ఏంటో మనకు తెలుస్తుంది, మన శరీరం ఏంటో మనకు తెలుస్తుంది మనం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మేము ఎన్నో టూర్ చేస్తుంటాం, ఎన్నో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం, ప్రతి చోట తిరుగుతుంటాం, ప్రతిదీ వైవిధ్యమే. అసలు ప్రకృతిలోకి ఎందుకు రావాలి? కాలు జారుతుండాలి అప్పుడప్పుడు. అదేదో సినిమాలో ఏమంటే సీతారామరాజు చెల్లి కాలు జారిందంటే వానాకాలం కదా పాగుడెక్కే జరుగుతుంది అంటాడు ఎవడో, సరదాగా జోకు. మాస్టర్స్ ఆజారడం కాదు, అది వేరేలే. అది మాస్టర్స్ ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడాను, శక్తి అన్ని చోట్ల ఉందా లేదా? నేను 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను సార్. శక్తి అన్ని చోట్ల ఉందా? మరి అన్ని చోట్ల శక్తి ఉంటే ఇక్కడికి ఎందుకు రావాలి? మనం ఇక్కడ ఎందుకు రావాలి? అన్ని చోట్ల శక్తి ఉంటే మనం ఇక్కడ ఎందుకు రావాలి? కాదు. శక్తి అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఒక నీరు ప్రవహిస్తుంది అనుకోండి, మనం అందులో స్నానం చేయగలమా? ఒక గంగ ప్రవహిస్తుంది, స్నానం చేయగలమా? చేయలేం. బాగా నీళ్ళు లేకపోతే అక్కడ చేయలేం. అందుకని మహానుభావులు ఏం చేశారంటే స్నానానికి ఒక గొప్ప నదుల్లో ఘాట్లు ఏర్పాటు చేశారు. ఘాట్లు దిగడానికి అనువైన ప్రదేశాలు. అలాగే శక్తి అంతటా ఉన్నప్పటికీ కూడా శక్తి అంతా పొల్యూట్ అయింది. ప్రపంచంలో శక్తి అంతా ఏమైంది? పొల్యూట్ అయింది. థాట్ పొల్యూట్, రకరకాల పొల్యూట్ అయిపోయింది ఎక్కడ. అందుకే మనిషికి అన్నీ ఉన్నా కానీ మనిషికి శాంతి లేదు, ఫీస్ లేదు మనిషికి. మనిషి సమతుల్యంలోకి రావాలంటే, ఒక మనిషి సమతుల్యంగా ఉండాలంటే, ఆ శక్తి సమతుల్యంగా ఉండాలంటే ఇలాంటి నేచర్స్, ఇవి ఘాట్లు, అందుకే శక్తి క్షేత్రాలు, అందుకే దేవాలయాలు, ఇవన్నీ మనకు అందుకున్నాయి. మనం బ్యాలెన్స్ అవుతాం ఆ శక్తితో. ఎక్కడైతే శక్తి బ్యాలెన్స్ లోపించిందో అక్కడ అన్ని మనిషికి ఇక్కట్లే, అన్ని అస్తవ్యస్త అగమ్య గోచరమే జీవితం. అలాంటి జీవితానికి స్వస్తి చెప్పి, వికృతమైన జీవితానికి స్వస్తి చెప్పి, ప్రకృతిపరమైన జీవనానికి ఇదొక నాంది ఇలాంటి ట్రెక్కింగ్లు మాస్టర్స్. కాబట్టి ఇలాంటి ట్రెక్కింగ్స్ ఎప్పుడు విరివిగా వస్తూ ఉండండి. మన మాస్టర్స్ అందరూ వేస్తూ ఉంటారు. మరి ఈరోజు మన ముందు చక్కటి ఒక గొప్ప గ్రేట్ మాస్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మరి డాక్టర్ జీకే గారు మనందరికి సుపరిచితులు, వారికి గట్టిగా చెప్పలు కొడదాం. జీకే గారి దగ్గర అంటే ప్రతి మనుషులు అన్నీ నేర్చుకోవచ్చు. నేను ఆయన దగ్గర టైం పంచువాలిటీ నేర్చుకున్నాను, జీకే మాస్టర్ దగ్గర. ఆయనతో ఇంతకుముందు గతంలో కొన్ని రోజులు తిరిగినప్పుడు ప్రతి మనిషి దగ్గర అన్నీ నేర్చుకోవచ్చు. వంశీ గారి దగ్గర జాయ్ఫుల్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను, రాజుగారి దగ్గర ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. అంటే ప్రతి వారి దగ్గర మనం అద్భుతంగా నేర్చుకోవచ్చు. మన పక్కనే ఉంటారు కానీ మనం అది నేర్చుకోము. అలవాటుగా జీవించకండి. ప్రకృతి ఎప్పుడు కొత్తగా ఉంది, కొత్తగా ఉండాలి. మనది న్యూ ఇయర్ స్పిరిచువాలిటీ అన్నారు, మనది ఎప్పుడు కొత్తగా ఉండాలి. ఓకే మాస్టర్స్. ఋషి నెక్స్ట్ గట్టిగా చెప్పలు కొడదాం. పిరమిడ్ కట్టిన కాడ నుంచి ఆయన ఒక పెద్దగా ఉండి, ఈ గ్రామ పెద్ద అనమాట ఈయన. పిరమిడ్కే కాదు ఈ గ్రామానికి కూడా పెద్ద ఈయనే. ఒకసారి రామూర్తి గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. పాకలపాటి గురువు గారి ఆశ్రమానికి రామూర్తి గారు, మల్లన్ గారు ఇద్దరు వెళ్ళేవారు. వారు ఈ గ్రామానికి ధ్యానాన్ని, రజిత మేడం, దేవి రజిత మేడం పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో ఉంటారు భీమ్సింగ్లో. వారి ద్వారా ఇక్కడికి రావడం వీళ్ళెంత అద్భుతం అంటే, ఈ పిరమిడ్ని వారు ఉపాధి పనుల్లో వచ్చే ఆ అమౌంట్, వారంలో 2 రోజుల డబ్బుని ఒక చోట పెట్టి ఒక 5 లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టి 2012లోనే ఈ పిరమిడ్ని నిర్మాణం చేసుకున్నారు. పత్రిజీ వచ్చారు, 3 సార్లు వచ్చారు ఇక్కడికి, 4 సార్లు వచ్చారు పత్రిజీ. ఈ గ్రామం అంతా శాకాహార గ్రామం. ఇంతటి గొప్ప అచీవ్మెంట్. ఇలాంటి వీరి ద్వారా ఆ కాగవలస, చెక్ మొదలు, ఈ పక్కన ఉన్న దబ్బంద, ఇంకా ఎన్నో సుమారు ఒక 16 పిరమిడ్లు ఉన్నాయి ఈ పాడేరు ప్రాంతంలో. వీరు మిగిలిన మిత్రులు వీళ్ళందరి కృషి వల్ల ఈ ప్రాంతంలో పిరమిడ్స్ వచ్చినాయి. చాలా అద్భుతమైన గ్రామం. గ్రేట్ మాస్టర్స్. రామూర్తి గారు మిగిలిన వారిని కూడా పరిచయం చేస్తారు. మీ అందరికీ నమస్కారం. అలాగే మరి జీకే సార్కి, అలాగే రాజుగారికి, వంశీ సారు, గణేష్ సారు, మీ ట్రెక్కింగ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్కి, ఋషి సార్కి,
మీ అందరికీ ఒక నమస్కారం. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకంట మరి కిందనున్న వారికి 2 తేడాలు ఉన్నాయి. అంతే ఆ రోజుల్లో ఏజెన్సీ నుండి దేవతలు ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఆ దేవతలు ఇప్పుడు మన ఎదురుగా ఇంతమంది దేవతలు వస్తే మాకు ఎంతో ఆనందంగా వస్తుంది. అలాంటి మాస్టర్స్ మన గ్రామానికి వచ్చి ఇప్పుడు చుట్టుపక్కల నుండి మరి పాడేరు మాస్టర్సు వారు ఒక 8 మంది వచ్చారు. అలాగే దెబ్బబంద మాస్టర్సు, అలాగే ఇప్పుడు మన సంతారి మరి పెద్దలందరూ కూడా ఇప్పుడు చాలామంది మరి వస్తున్నారు, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు. రావడానికి టైం పడుతుంది. ఈరోజు సంతా రోజు కాబట్టి కొంచెం లేట్గా వస్తున్నారు. కాబట్టి కాగివలస వీరందరూ కూడా ఈ ట్రెక్కింగ్కి వచ్చినట్టు మరి దేవతలకి అందరికీ వారి శిశువంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మా గ్రామంలో ఇంతమంది దేవతలు వచ్చి కూర్చొని మరి ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మరి మా ఊరంతా కూడా మరి అందరు కూడా కూడి ఇక్కడ ఎంతో ఇప్పుడు కొన్ని సేపట్లో మరి మనం అందరూ కూడా మరి భోజనాలు చేసిన తర్వాత కొన్ని ఎంజాయ్ చేయడం ఉంది. అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేసాకనే భోజనం చేస్తాం. అంతే. ఈరోజు కింద నుండి వచ్చినట్టు మాస్టర్స్ అందరు కూడా మరి కొన్ని మరి ఆ గృహాల్లో వెళ్ళారు. మేమైతే ఇక్కడ కొంచెం మరి వంట చేసి తీసుకొస్తామని చనిపోయాము. గృహకి వెళ్ళినట్టు మాస్టర్సు మరి వారికి ఆనందం ఉందో మరి దుఃఖంగా ఉందో మాకు తెలియదు. వాళ్ళు మరి చెప్తేనే కానీ మాకు తెలియదు. అంతే. మేము ఎన్ని రోజులు మేము వెళ్ళాము మాకు తెలుసు. కాబట్టి మరి మీ అందరికీ ఈరోజు ఆ గృహకి చూపించడం అన్నది మన ఋషి బ్రహ్మ ఋషిగా మరి తీసుకొని వచ్చి మరి గృహకి ఎక్కించారు. అంత ఈ ట్రెక్కింగ్కి వచ్చినట్టు జానమిత్రులకి అందరికీ నమస్కారం చాలా చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఒకసారి రామ్మూర్తి గారికి గట్టి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కొండమ్మ గారు అంగన్వాడీ టీచర్ ఆవిడ దమ్మ. ఈవిడ కలెక్టర్తో ఫైట్ చేసి మేము గుడ్లు వేగి పెట్టాం మా పిల్లలకని మొత్తం రాష్ట్రం అంతా గుడ్డు పెడుతుంటే గుడ్డులో ఏ గుడ్డు లేదు, మేము అవి పెట్టమని ఉండి అసలు ఎంత అద్భుతం అంటే ఈ ఊర్లో పిల్లలు జన్మించిన పిల్లలు వాళ్ళకి 3 కేజీలు తక్కువ ఎవరు లేరంట. గర్భిణీ స్త్రీలకి కోడిగుడ్డు ఇవ్వాలి కదా. ఏంటది మన రామకృష్ణ మిస్సెస్ కదా, ఆశా వర్కర్సా, ఆశా వాళ్ళు మీరు ఇస్తారా గర్భిణీ స్త్రీలకి? రక్తహీనత కానీ లేకపోతే వాళ్ళకి సిజేరియన్ ప్రాబ్లం రావడం కానీ, నార్మల్ డెలివరీస్ మొత్తం ఇప్పటివరకు అందరూ చాలా ఆరోగ్యంగా ఉండడం, ఈ ఊర్లో అందరూ బాగా ఆరోగ్యంగా ఉండడం ఇదంతా అద్భుతం. ఈ కొండమ్మ గారు చాలా డేర్గా, అంటే ఉద్యోగం ఏమవుతుందో నేను తీసేస్తారేమో అన్న కూడా నిలబడి ఆమె కోడిగుడ్డు కూడా ఇక్కడ పెట్టడానికి వీర్లేదని చేయడం గొప్ప డాషింగ్ లేడీ. గ్రేట్. ఆవిడని విందాం. చెప్పమ్మా నీ అనుభవం. జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాస్వత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మేము ఎందుకైతే మరి మాకు మొదటి గురువులైన మరి భీమసింగ ఆశ్రమం నుండి మేము దేవి రజిత మేడం ద్వారా మేము ఈ ధ్యానం అనే పరిచయం మాకు 2007లో పరిచయం జరిగింది. మరి మా పెద్దలు తీసుకొచ్చి మా గ్రామంలో ఒక్కో క్లాస్తోనే మరి 2 క్లాసు మీద మాకు అన్ని కుటుంబాలన్నీ కూడా సాకారంగా మారడం జరిగింది. మరి నా పేరు పూజర్ కొండమ్మ, మాది ఇదే ఊరు. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మరి మాకేటైతే మాకు మేము చేయాల్సిన మా అనుభవం ఏదైతే మాకు అనుభవం చెప్పాలంటే మాకు చాలా ఉంటాయి, కానీ మేము అనుభవం రూపంలో చేయాలంటే మాకు ఒక పుస్తకం కూడా మాకు అవ్వదు. ఎందుకైతే ఒక ఏజెన్సీ గ్రామంలో
ప్రతిరోజు మాసం కానీ తాగుడు లేకుండా మా జీవితాల్లో గడిపేది కాదు. కానీ అలాంటి ప్రతి ఉదయం కూడా ఆనందంగా జీవించుమని స్పష్టంగా మనతో వచ్చి మనతో ప్రయాణం చేసి ఈ పత్రి సార్ ఒక భూభాగంని తను ఒక ఆనందంగా ఇచ్చినందుకు తను ఎన్నో జన్మాల మా పుణ్యం అనేసి మేము మా గ్రామం తరపున నేను మాట్లాడుతున్నాను. మరి మనకెంత డబ్బు పారం ఉండినా మనకు అన్ని విధాలుగా ఉండిన ఆనందమనే లేపితే ఆ దుఃఖంలో నుండి మనం ఎందుకైతే దిగజారినట్టుగా ఉంటుంది. మనం ఎన్ని రూపాయలు ఇచ్చినా కానీ అది విలువ అంటిది ఒక బంగారంతో సమానం. ధ్యానం అనే ఒక ముక్తి మనము తెలుసుకొని ఈ భూమి ఒక పాఠశాల కాబట్టి మరి మీరు ఎంతోమంది మాస్టర్ ఎక్కడి నుండి వచ్చారు. మీరు వచ్చినందుకు నేను చాలా మేము ఎందుకైతే మాకు కొద్దిగా ఈ గ్రామంలో ఎవరు వచ్చినా మాకు కొద్దిగా ఆడావిడిగా ఉంటుంది మా పెద్దలందరికీ. కాబట్టి మీరు అంత దూరం నుండి వచ్చి మరి మీరు ఎందుకైతే మా దగ్గర ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చి మరి అందరు సంతోషిస్తున్నారో బాధపడుతున్నారో మాకైతే తెలియదు. అది మీ నోరు నుండే వినాలనిపిస్తుంటుంది. మీరు మాట్లాడుతుంటే ఇంతమంది మాస్టర్ మా దగ్గర వచ్చారు. చక్కగా మేము కూడా మరి ప్రతి సంవత్సరము మరి ఎంతో కొంతమంది కడతల్లో కూడా మేము సేవ కార్యక్రమాలకి మరి మేము అక్కడ కూడా వచ్చి చేస్తున్నాము. మరి మా గ్రామం తరపు నుండి ఇంకా బోలెడు చాలా పిరమిడ్లు ఉన్నది. అలాగే ఎక్కడ ర్యాలీ అయితే అక్కడ పాల్గొంటారు. ధ్యానం క్లాసులు అయితే మరి మనము ఎందుకైతే ధ్యానం క్లాస్ ఎక్కడ పెట్టుకోవాలన్న మా పెదాలు ఏది నిర్ణయిస్తే ఆ ప్రకారంగా అందరూ పెద్దలు ఏ ఒక్క మాట వాళ్ళ మాట జవదట్టకుండా మేము పెట్టించుకుంటున్నాము. మరి ఇంతకన్నా మించిని మనకు ఆనందం అనేది మనం ఎన్ని జన్మలు పొందినా మనకు ఇంకా తీరని రుణం. కాబట్టి మనం ఎందుకైతే అందరు సహకారంగా మారి అందరు కూడా ఆనందంగా జీవించినప్పుడే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అనేసి ఎప్పటి నుండో మేము పత్రిసార స్టోరీలు కానీ దాని మాటల ద్వారా కానీ ఇన్ని చాలా సంతోషిస్తాం. ఆ జీవితం అందరూ జీవించాలని మరి మన కుటుంబ తరపున కూడా మన కొత్త వాళ్ళని కూడా ఇంకా చేసి ఎక్కువ మందిని మనం సాకారుగా మార్చడమే మన బాధ్యత. మన వంతు సాయం మనం చేయాలి భూమి మీద పుట్టినందుకు. అలాగే చెప్పడం మర్చిపోయాను సార్. ఎందుకైతే ఇక్కడ మాకు మరి ఫస్ట్ నుండి పరిచయము మరి జగవత్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జీకే సార్ గారు, గణేష్ సార్ గారు, వంశీ సార్ గారికి అయితే మేము స్టేజ్ మీద ఎక్కడ చూసినా తన స్టోరీ చూసినా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఎందుకైతే ఇంకా వినాలి ఇంకా చూడాలి అన్నట్టు అనిపిస్తుంటుంది. మేము ఎప్పుడు మరి బయట వెళ్ళినా మేము చూసుకోలే పిఎంసి ఛానల్ అనేసి మేము ఎప్పుడో కాలాలు కనుక్కొని ఎదురు చూస్తుంటాము. మరి ఇలాంటి సార్లు మా గ్రామానికి వచ్చి మాకు ముఖ్యంగా మేము ఉద్దేశంగా మేము ముందుకు వచ్చి మాట్లాడాలి అనేసి అంటే మరి పత్రి సారు ఎంతోమంది మాస్టర్ని తయారు చేసి తన భూలోకాన్ని మార్చాలనేసి వెళ్ళారు. కాబట్టి మాకు మొదటి గురువులు అయినటువంటి వాళ్ళు మేము వాళ్ళ దగ్గర వెళ్ళకుంటే మా దగ్గరే ఇంతమంది వచ్చి కలిసినందుకు మా అందరి తరపున మాకు చాలా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు వచ్చినందుకు మీరు చూడాలంటే మీ స్టేజ్ మీద చూడాలి, మీ మాటలు వినాలంటే మేము హైదరాబాద్ రావాలి సార్. మరి మీ ఇది మొదటిసారి కాబట్టి పత్రి సార్ వచ్చినప్పుడు ఎంతోమంది మాస్టర్స్ వస్తారు. వాళ్ళందరినీ ఎప్పుడు ప్రేమగా మీరు పంపించాలనేసి మాకు చెప్పి కూడా చాలా మరి 4 సార్లు వచ్చారు. 4 సార్లు కూడా చాలా చక్కగా మాట్లాడి మమ్మల్ని ఒక బిడ్డల్ని ఇలాగని చూసి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషం. మరి ఈ పిరమిడ్ వచ్చినందే మనకు అందరూ మన ఒక కుటుంబము పిఎంసి కుటుంబం అనేసి మాకు తెలిసింది. కానీ మా కుటుంబమే కాకుండా ఎంతోమంది కుటుంబంతో మేము కలిసి ఉండడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఇంతటితో స్టేజ్ సార్. చూడండి, చక్కగా కుండమ్మ గారు మాట్లాడారు. మరి ఇంతమంది దేవతలు వచ్చి మన దగ్గర మరి 2 రాత్రులు గడపడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే ఈ తిరుమూర్తులు మరి జీకే సారు, జగపతిరాజు, వంశీ సారు, గణేష్ సార్, ఈ మాస్టర్స్ అంతా కూడా మన దగ్గర ఈ 2 రాత్రులు గడపడం అంతే వారు ఎంతో మైదాన ప్రాంతం నుంచి వారు ఏసీ రూములు, బెడ్ రూములకి ఉండవలసినట్టు వారు గొప్ప మాస్టర్సు. చూడండి,
మన పల్లెటూరికి వచ్చి 2 రాత్రులు గడపడం అంతే ఎంతో ఆనందం ఉందో అలాంటి మహాగురులు మా దేవతలు లాంటి వారికి మనం చూడడం అనేది చాలా అదృష్టము. పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడికి వచ్చి మన గ్రామానికి 2 రాత్రులు గడపడం అంతే చాలా చాలా మరి అదృష్టం. కాబట్టి కాగోలస మరి భగత్ మరి వచ్చి మాట్లాడతారని మేము కోరుతున్నాం. జగద్గురు గారు బ్రహ్మర్షి పత్రేజీ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గ్రాండ్ మాస్టర్స్ అయిన జీకే గారికి, జగపతి రాజు గారికి, వంశీ సార్కి, అలాగే గణేష్ సార్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను పాడేరు నుంచి వచ్చాను. నా పేరు మన్మధరావు. మేము 2010లో అమరావతి ధ్యానమ చక్రంలో మా ధ్యాన ప్రవేశం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాము. నేను పాడేరు మండలంలో ఒక ప్రైమరీ స్కూల్లో నేను ప్రైమరీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 2010 డిసెంబర్ నుంచి మేము ధ్యానం చేస్తున్నాం రెగ్యులర్గా. ఫస్ట్ నాకు ఒక సైనస్ ప్రాబ్లం ఉండేది. ఆ సైనస్ ప్రాబ్లంతో నేను చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి ఇలా చాలా చోట్ల వెళ్ళి అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆయుర్వేదం మెడిసిన్స్ కూడా వాడాను, హోమియో కోర్స్ కూడా వాడాను. అయినా క్యూర్ అవ్వలేదు. ఒక 2 సర్జరీలు కూడా అయింది నాకు. ఆ తర్వాత అయినా క్యూర్ అవ్వలేదు. అయితే నేను ఒకసారి ప్రసాద్ డాక్టర్ గారితో అడిగాను, అంటే నా సమస్య క్లియర్ అవుతుందా సార్, అవ్వదా? మీరు ట్రీట్మెంట్ చేశారు, సర్జరీ చేశారు, నా ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వలేదు. లైఫ్లో నా ప్రాబ్లం క్లియర్ అవుతుందా అవ్వదా అది చెప్పండి అంటే, మీరు లైఫ్ అంతా టాబ్లెట్స్ కోర్సు వాడుకుని మీరు అలా మేనేజ్ చేసుకోవడం తప్పిస్తే మీ సైనస్ ప్రాబ్లం మాత్రం క్యూర్ అవ్వదని చెప్పారు ఆయన. అయితే అప్పటి నుంచి నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి, ఎప్పుడు తుమ్ములు, ముక్కంట నీరు కారడం, స్కూల్కి వెళ్తే పాటలు చెప్పలేని పరిస్థితి, నలుగురిలోకి వెళ్తే నలుగురితో మాట్లాడలేని పరిస్థితి, ఇలా చాలా డిప్రెషన్తో నేను అలాగా లైఫ్ని లీడ్ చేస్తున్న సమయంలో అనకాపల్లిలో 2009లో అనుకుంటా పత్రి సార్ వచ్చారు. జీమాడుగుల మండలం మధ్యవీధి అర్జున్ రావు గారు, ఆయన కూడా నాకు ఈ మెడిసిన్ ఇచ్చారు. అయినా తగ్గలేదు. 2వసారి ఇచ్చారు, తగ్గలేదు. 3వసారి ఏమో ఈ మందుల వల్ల నీ ప్రాబ్లం క్లియర్ అవ్వదు బాబు, గురుగారు వస్తున్నారు, అనకాపల్లి వెళ్దామని చెప్పి ఆయనకు అనకాపల్లి పత్రి సార్ క్లాస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్కడ సత్యనారాయణ థియేటర్లో క్లాస్ జరిగింది. నేను ప్రశాంతంగా కూర్చున్నాను అక్కడ, మొత్తం విన్నాను. మాస్టర్స్ అనుభవాలు అంతా విన్నాను. విన్న తర్వాత ఆ తర్వాత ఇంటికి వచ్చి ధ్యానం చేశాను. అయితే నేను ఫస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేసేవాడిని. కొంత ప్రశాంతత అనేది నేను చూశాను. ఆ తర్వాత పావు గంట నుంచి 20 నిమిషాలకు పెంచాను. ఇంకా బాగుంది. ఆ తర్వాత అరగంట నుంచి గంట ధ్యానం చేయడం అనేది సమయం పెంచాను. అలాగా రోజు గంట చేస్తే, ఉదయం గంట, సాయంకాలం గంట చేస్తే 3 నెలల్లో నా సైనస్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత 2012లో ఈ పిరమిడ్ నిర్మాణం జరిగినప్పుడు సారు ఇక్కడ ఓపెనింగ్కి వచ్చారు. 2012లో ఈ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు పాడేరులో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసాం, టీటీడీ కళ్యాణ మండపంలో. అక్కడ రోజు 500 మంది వచ్చారు. పాడేరులో ఇక్కడ వచ్చారు. అది మొదటి ప్రోగ్రాం పాడేరులో, పెట్టుగోడల్లో పాడేరులో మొదటి ప్రోగ్రాం చేయడం జరిగింది.
ఆ తర్వాత పాడేరులో 3 ప్రోగ్రాలు చేసాం, పత్రిసార్ ప్రోగ్రాలు. మొత్తం పాడేరులో 4 ప్రోగ్రాలు చేయడం జరిగింది. అప్పుడు స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు పాడేరు చుట్టుపక్కల హై స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో, హై స్కూల్స్లో, యూపీ స్కూల్స్లో మేము ధ్యానం నేర్పించడం జరిగింది. అయితే పత్రి సార్ ఒకసారి నన్ను పిలిచి, నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నానయ్యా అనేసి అన్నారు. పాడేరులో మెగా పిరమిడ్ రావాలి, ఆ పిరమిడ్ ఒక గృహాలయం, ఒక విద్యాలయం, ఒక వైద్యాలయం, ఒక దేవాలయం కావాలని చెప్పారు. ఆ పిరమిడ్ సెంటరు ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం కావాలని చెప్పారు. సార్ ఇక్కడ ప్లేస్ లేదు, మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం, మా వల్ల ఏమవుతుంది, చూస్తే ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, సెంటర్ చూస్తే 5-6 లక్షలు ఉన్నాయి, మరి ఒక ఆధ్యాత్మిక విద్యాలయం, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటే దానికి స్థలం ఉండాలి, అన్నీ ఉండాలి కదా, మ్యాన్ పవర్ కావాలి, అన్నీ కావాలి కదా సార్ అంటే, వస్తుంది వచ్చి తీరుతుందని చెప్పారు. ఆ తర్వాత మాడుగుల సార్ వచ్చినప్పుడు వెళ్ళి కలిసిన తర్వాత మా మాయగారు అక్కడికి వచ్చి, మాడుగులు వచ్చి పత్రి సార్తో కలిసి పిరమిడ్ నిర్మాణానికి 31 సెంటర్ నేను ఇస్తానని పత్రి సార్తో మాట ఇచ్చారు. దానం ఇస్తాను పిరమిడ్ సొసైటీకి అని చెప్పి. ఆ రోజు జిగే సార్ ఆ మాట విని అందరికీ కాజాలు తెచ్చి పంచారు, స్వీట్స్ పంచారు సార్. అయితే స్థలం వచ్చింది, పిరమిడ్ నిర్మాణం చేయడం ఎలాగా. పాడేళ్ళు చూస్తే ఒక 4-5 మాస్టర్స్ ఉన్నాం, మేము ఏదో డ్యూటీలో ఉంటాం, మరి మేము మా వృత్తి చేసుకుంటూ మరి మేము పిరమిడ్ నిర్మాణం చేయడం ఎలాగా అంటూ మరి అనుకుని అలా స్టార్ట్ చేసాం. ఆ ప్రయత్నాలు అది జరుగుతూ ఉంది. అయితే పాడేరులో కూడా పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, సామూహిక ధ్యానాలు జరుగుతున్నాయి. పౌర్ణమి రోజు 80 మంది నుంచి 100 మంది వరకు మాస్టర్స్ వస్తున్నారు. రెగ్యులర్ మెడిటేషన్ జరుగుతుంది. పాడేరు సెంటర్లో వచ్చి ధ్యానం చేసి చాలామంది హెల్త్ కూడా మరి క్యూర్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది పాడేరులో. ఆ తర్వాత 2024 సెప్టెంబర్లో ఎందుకో నాకు బ్రహ్మర్షి పిరమిడ్కి వెళ్ళి ఒక 2 days మెడిటేషన్ అనిపించిన తర్వాత మా మిస్సెస్ నేను వెళ్ళి బ్రహ్మర్షి పిరమిడ్లో వెళ్ళి ఒక 2 days మార్నింగ్ 9 to 7 ఫస్ట్ డే చేసాం. మళ్ళీ రెండో రోజు వెళ్ళాలనిపించింది. రెండో రోజు కూడా మార్నింగ్ 9 to 7 ధ్యానం చేసాం. అక్కడ చేసిన తర్వాత ఆ రోజు శ్రీదేవి మేడం గారు అక్కడికి వచ్చారు. మేడం గారితో మాట్లాడాం, ఇలా 2 రోజులుగా ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తాం మేడం, చాలా బాగుంది అనేసి అంటే, మీది ఏ ఊరి మాస్టర్ అని అడిగారు శ్రీదేవి మేడం గారు. మాది పాడేరు నుంచి వచ్చామని. అయితే ఆ శ్రీదేవి మేడం గారితో అప్పుడు నాకు పరిచయం లేదు. పాడేరులో ఒక మంచి పిరమిడ్ కడితే బాగుంటుంది మాస్టర్ అంటే, స్థలం ఉంది, స్టార్ట్ చేసాం పిరమిడ్. అది మెల్లిమెల్లిగా అది నిర్మాణం జరుగుతుంది మేడం గారు అంటే అన్నాము. అప్పుడు పరిచయం అయింది. మేడం గారు మీరు వచ్చి పాడేరు రండి, ఓ క్లాస్ పెట్టిద్దాం, అక్కడ సీనియర్ మాస్టర్స్ వచ్చి క్లాసులు ఇస్తే బాగుంటుంది, ఇలా ధ్యానం కార్యక్రమాలు అయితే డైలీ జరుగుతూ ఉన్నాయి, రండి అని చెప్తే, అప్పుడు తర్వాత కొత్తపాడేరులో కురసా అప్పారావు మాస్టర్ గారును అప్పారావు మాస్టర్ గారు, అర్జున్ రావు గారు ఒక పిరమిడ్, రూప్ టాప్ పిరమిడ్ కట్టారు. అక్కడ ఓపెనింగ్కి వచ్చారు. ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఇలా పిరమిడ్ ప్లేస్ చూపించాము. చూపించిన తర్వాత
జీకే సార్తో కలిసాము. రేపు సారు ప్లేస్ చూస్తారు, చూసిన తర్వాత మరి సార్ గైడ్ చేస్తారు. ఆ విధంగా అక్కడ నిర్మాణం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. భగత్ రా, భగత్ని తీసుకురండి ఎవరైనా. అందరికీ నమస్కారాలండి. నా పేరు భగత్, కాగవలస గ్రామం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వందనాలు తెలుపుతున్నాను. అలాగే జగపతి రాజు గారి సార్కి, వంశీ కిరణ్ సార్కి, ఇంకా మంది గురువులందరికీ నమస్కారాలు. నేను ధ్యానంలో పరిచయం 2009లో. ఫస్ట్ ధ్యానం అంటే తెలియదు, కానీ ధ్యానం చేస్తుంటే నాకు ఆరోగ్యం అని బాగుంది నాకు. కానీ కళ్ళు మాత్రం ఇంకా రాలేదు. రోగాలు అయితే తగ్గిపోయినాయి నాకు. దానివల్ల చాలా సంతోషం నాకు. అలాగే ధ్యానంకి వచ్చిన తర్వాత నేను కూడా మీలాగా టూర్లు తిరగగలుగుతున్నాను. నాకు ఎవరో కూడా హెల్ప్ చేస్తారు, సహాయం. అందరికీ నాకు సహకరించే వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ధ్యానం వల్ల అన్నీ నాకు సంతోషం కలుగుతుంది. అందరు నాకు సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా కాగవలస కూడా పిరమిడ్ కట్టుకున్నాము, అందరు కూడా ధ్యానం చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం. రేపటి కాగవలస పిరమిడ్ గురించి కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఈరోజు ట్రెక్కింగ్కి వచ్చినందుకు మా ఊళ్ళో వారు కూడా నువ్వు వద్దురా అంటే నేను కూడా ఎక్కగలుగుతానని నేను కూడా పైకి వెళ్ళాను గృహ దాకా. చాలా సంతోషం అక్కడ వెళ్ళిన తర్వాత. మీలాగే నేను కూడా ఆనందంగా సంతోషంగా పడ్డాను ఈ ట్రెక్కింగ్లో. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు, మాస్టర్స్ అందరికీ, దేవుళ్ళందరికీ. జై హో పత్రిజీ, జయ జయ పత్రిజీ. పెట్టుబడుల మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. అప్పారావు మాస్టర్, అప్పారావు గారు. కళ్ళతో పనే ఉందా నీకు? చక్కగా అందరు తీసుకెళ్తున్నారు, జారిపిస్తున్నారు. కళ్ళు వచ్చినట్టే కదా, వచ్చినట్టే రానట్ట. ఎవరో తీసుకెళ్తున్నారు, చక్కగా నడిపిస్తున్నారు, చక్కగా అన్నీ చూపిస్తున్నారు. ట్రెక్కింగ్ కూడా వచ్చాడు, కొండ ఎక్కేశాడు, మరి కళ్ళు వచ్చినట్టే కదా. అదే కర్మపాఠం అంటే. అంతేగాని సినిమాలో చూపించినట్టు అన్నీ రావు, పరిస్థితులు మారుతాయి. ధ్యానం చేయడం వల్ల ఏం మారుతాయి? పరిస్థితులు మారుతాయి. అప్పారావు అలా, అప్పారావు గారు ఎక్కడ? పాడేరు అప్పారావు గారు. పాడేరు వెంకటరమణ వచ్చారా? వెంకటరమణ గారు రమణ. వెంకటరమణ పాడేరు. రండి రండి, ఏం సిగ్గుపడతారు? మా వాళ్ళు మైక్ ఇస్తే మళ్ళీ ఈరు. మీకు మైక్ తీసుకోమంటే సిగ్గుపడుతున్నారు. మేము అన్ని చోట్ల మాట్లాడుతుంటాం కదా, ఇవాళ మేమంతా వినాలని వచ్చాం అంత దూరం నుంచి. అందుకని ఈ ప్రాంతం వాళ్ళు మాట్లాడాలి ఎక్కువ. మీరు మాట్లాడతారా? వెళ్ళండి. మీరు కూడా కాల్ చేరారా? ఈ చుట్టుపక్కల ధ్యానం చేస్తూ అనుభవాలు పొందుతూ ఉన్న వాళ్ళు కావాలి. మెయిన్ ఈ ప్రాంత వాసులు కావాలి. ఇక్కడ వాళ్ళ అనుభవాలు మేము వినాలి. ఎందుకంటే మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. ఇంతమంది ఇక్కడ గిరిపుత్రులు ధ్యానం చేస్తూ శాకాహారులు అయ్యి ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. వాళ్ళ అనుభవాలు కానీ, వాళ్ళ సేవ కానీ, వాళ్ళ ప్రచారం కానీ, వాళ్ళ శాకాహార మార్గం కానీ తెలుసుకోవాలి మేమందరం. అందుకని ఎవరైనా సరే పిలవకపోయినా రావచ్చు, మీరు వచ్చి మేము మాట్లాడతామని చెప్పొచ్చు ఈ ప్రాంత వాసులు. ఈరోజు చాలా శుభదినం అనుకోవాలి మనం. యాక్చువల్ శుభదినం. ఈ గ్రామ పెద్ద రామూర్తి గారు అన్నట్టు మన ఏజెన్సీలో ఈ గ్రామానికి ఇంతమంది దేవతలు తరలి వచ్చినందుకు ఏజెన్సీ వాళ్ళందరూ కూడా చాలా యాక్చువల్గా మిమ్మల్ని అందరూ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది.
ముందుగా నేను మాట్లాడే ముందు జగద్గురువు మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పిత సుభాష్ పత్రిజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జగద్గురు గురువు అయినటువంటి సదానంద యోగి గారికి కూడా మన అందరూ కూడా ఆయనకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ట్రెక్కింగ్ అనే క్యాంపెయిన్ నిమిత్తం మన ఏజెన్సీకి ఇంత మంచి కార్యక్రమాన్ని పరిచయం చేయడానికి వచ్చినటువంటి మహానుభావులు పెద్దలు అందరు కూడా మరి డాక్టర్ గోపాలకృష్ణ గారికి అయితే మరి మన పిఎంసి ద్వారా చూడడం, రాజు గారికి చాలాసార్లు ఇదే ప్రాంగణంలో లాస్ట్ ఇయర్ కూడా రాజుగారితో కలవడం జరిగింది. వంశీ గారు మరి ఎవరో చెప్పారు, ఇప్పుడు వంశీ గారికి మరి పిఎంసిలో చూస్తూ ఉంటాం. ఆయన మాట్లాడుతుంటే ఆయన ముందు మనం నాకు నిల్చుంటేనే నాకు కాళ్ళు తడబడుతుందండి. ఎందుకంటే అటువంటి పెద్దల ఎదురుగుండా హైట్ వల్ల కాదు సార్, హైట్ వల్ల కాదు, మరి చాలా తడబడుతూ ఉన్నది మాట్లాడటం. తర్వాత మరి రిషి గారు కూడా మరి వీడియోలో చూస్తుంటాం. మరి గణేష్ గారు మృదంగం ఇవన్నీ చూస్తుంటాం. సార్ గడ్డాలు సార్ ఇటేపు కాదు ఇక్కడ ఆచార్య శ్రీనివాస్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చినట్టున్నారు కదా సార్ మీరు? సారీ ద కన్ఫ్యూజన్. ఎనీహ్యావ్ మీ అందరు వచ్చినందుకు మేమందరు కూడా మీకు రుణపడి ఉంటాం. అంటే మీరు వచ్చి మాకు నేర్పుతూ ఉన్నారు. వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. బాబు ఇదిగో మెడిటేషన్ అనేది ఇటువంటిది ఉన్నది, దీనివల్ల ఇంత ఫలితం ఉన్నది, దీనివల్ల ఇంత మంచి ఉన్నది. మనం మానవులు కాము, మనం దేవతలము అనేటువంటి అంశాన్ని మనకి గుర్తు చేయడానికి ఈ చలికి ఓర్చుకొని ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆనందింపజేస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. నేను మెడిటేషన్ ముందు ఆఫ్టర్ మెడిటేషన్ చాలా మార్పులు వచ్చింది. మెడిటేషన్ ముందు ఆ మాటలు ఇప్పుడు ఈ పవిత్రమైన స్థలంలో మనం అనకూడదు, కానీ అటువంటి జీవితం ఉండేది. ఓకే, థ్యాంక్ యూ. మెడిటేషన్ ముందు మరి మాంసం తినేవాడిని, మత్తు పదార్థం కూడా సేవించేవాడిని. ఎప్పుడైతే 2019 డిసెంబర్ కడతాలు ఒక్కడనే వెళ్ళిపోయాను. అయితే నాకు మార్గదర్శి ఎవరంటే, ఈ మెడిటేషన్కి రావడానికి మార్గదర్శి మన పాడేరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మన్మధరావు గారు సార్. ఆయన ద్వారానే నేను ఈ మెడిటేషన్కి రావడం జరిగింది. అయితే ఎందుచేత వచ్చానంటే, ఒకానొక జబ్బు వల్ల రావడం జరిగింది. గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి డిసీజ్ నాకు ఉండింది. ఆ గౌట్ ఆర్థరైటిస్ వల్ల ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు ఇలాగా, అంటే ఒక వీడియో చూశాను నేను. ఆయన 2x2 పిరమిడ్ హ్యాంగ్ చేసుకొని ఆ పిరమిడ్ కింద ఆయన మెడిటేషన్ చేస్తూ ఉండి ఆయన కొంత రిలీఫ్ పొందాను అని ఆయన వీడియోలో ఎవరో ఒక మాట చెప్తే, నేను కూడా ఈ మెడిటేషన్ చేస్తే తగ్గుతుంది అనే ఆశతో ఇలా వాకప్ చేస్తుంటే
నా ఫ్రెండ్ ఒక అతను లేదు మరి నువ్వు ఎక్కడో వెళ్ళక్కర్లేదు, మా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మా ఇంటి పక్కనే మన్మథరావు సార్ అని ఉన్నారు, ఆయన ఇంటి దగ్గర 108 పిరమిడ్లు అమర్చినటువంటి ఒక సెంటర్ ఉన్నది, అక్కడికి వెళ్తే బాగుండదని సజెషన్ చేస్తే నేను 3 రోజులు మాస్టర్ గారితో ఈ ఫోన్లోనే సంభాషణ, సార్ మీతో కలవాలి, నా మెడిటేషన్ మీరు నేర్పించాలంటే రండి సార్ అని ఆయన నాకు పాత బస్ స్టాండ్ పాడేరులో రిసీవ్ చేసుకొని వారి ఇంటికి తీసుకెళ్ళి మినిమం ఒక 2 months నాకు ఆయన క్లాస్ ఇచ్చారు. క్లాస్ ఇచ్చి చలి మా ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కటిక చలి, విపరీతమైన చలి. మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పెద్ద జర్కిన్ వేసుకెళ్ళినా తడిసిపోయేది, మంకీ కేప్ తడిసిపోయేది. ఇంత కఠోరంగా నేను నేర్చుకోవాలి, మెడిటేషన్ నేర్చుకోవాలని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు 3 గంటలు 4 గంటల నుండి 6 వరకు క్లాస్ ఇస్తూ మళ్ళీ 7వ గంటకు వాళ్ళు మెసేజ్ టీ ఇస్తూ ఇలాగ మాకు 2 months నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని నేను తూచా తప్పకుండా ఆ రోజు నుండి నేడు వరకు మెడిటేషన్ అనేది వదలడం లేదు. హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. మెడిటేషన్కి ముందు ఎన్నో బాధలు, ఎన్నో చికాకులు, ఎన్నో కలహాలు, ఇవన్నీ కూడా సమసిపోయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే వెరీ హ్యాపీ, జీవితము చాలా హ్యాపీగా ఉన్నది. కాబట్టి ఈ వేదిక నుండి చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళకి దీని యొక్క పవరు మనం అంచనా వేయలేం, దీని పవరు అంచనా వేయలేం. భూమి తవ్వుతూ ఉంటే నీరు ఉబికినట్టే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే జ్ఞానం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కొత్త వాళ్ళకి సుమా, పాత వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది. పాత వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్, వారు ఎంతో పొందేసి ఉన్న వాళ్ళు మనకు తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. కొత్త వాళ్ళు మాత్రం గమనించండి, దయచేసి ఫాలో అవ్వండి. మీరు కూడా మేము పొందినటువంటి మంచి మీరు కూడా పొందుతారు. సరే, అదొక ఇది. నెక్స్ట్, పాడేరులో పిరమిడ్ కట్టాలి. ఇందాక మన్మథరావు గారు సార్ చెప్పినట్టు 31 సెంటు స్థలం స్వర్గీయ రామన్న గారు మరి మాడుగులకు వెళ్ళడం, అక్కడ నేను కూడా వెళ్ళడం సార్ గారితో, అప్పుడు మన గురువు గారు ఉండేరు, గురువుగారితో మాట్లాడడం జరిగింది, స్థలం ఇచ్చారు. అదన్నీ లెవెల్ చేయడానికి ఒక 4 lakhs మేమే 6 పిరమిడ్ మాస్టర్లు కలిసి ఆ స్థలాన్ని బాగు చేసుకున్నాం. అయితే ఒక 5 feet ఎత్తు వరకు వచ్చింది, మోటార్ వేయించుకున్నాం, స్థలం బాగా అయింది, రోడ్ వేయించాము, అన్నీ చేయించాము. అది పెండింగ్లో ఉన్నది. దానికి మరి ఈ సభాముఖంగా మిమ్మల్ని కూడా మీ సహకారాలని కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. కంపల్సరీ కాదు, మీకు నచ్చితేనే మరి హెల్ప్ చేయండి. ఇంకా మాకు ప్రమోట్ చేయవలసిందిగా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా బట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం మర్చిపోయాను. ఈ మెడిటేషను పవర్ ఏంటంటే, మా మిస్సెస్కి, నా భార్యకు అది ఏం జబ్బు అంటే సైనసైట్, కారిపోతుంటాయి కదా సైనస్, ఈ సైనస్ వ్యాధి ఉండింది. ఆవిడ ఏమాత్రం మేఘాలు వచ్చినా, ఈ పరిస్థితుల్లో ఇటువంటి చలి వచ్చిన ఆవిడ మరి చాలా ఇబ్బంది పడేది, పడిపోయేది.
ఒక్కొక్కసారి ఆ ముక్కు రంధ్రాల్లో నా నోరు పెట్టి గాలి ఊదే పరిస్థితి కూడా ఉండింది. అటువంటి బాధతో ఆవిడ సఫలత ఉండింది. ఆవిడ ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చామో నాతో పాటు అది కూడా మెడిటేషన్ చేయడం వల్ల ఆవిడ కూడా ఆ జబ్బు తగ్గిందని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను. చాలామంది డాక్టర్స్ చూపించాం, శ్వాసకోశ వ్యాధి నిపుణులకి వైద్యాలు చూపించాం, తగ్గలేదు. మెడిటేషన్కి వచ్చిన మెడిటేషన్ తర్వాత ఆవిడ రెగ్యులర్గా నాకన్నా ఎక్కువ ఆవిడ చేస్తారు. ఆవిడ చేయడంతో ఆవిడ ఆ జబ్బు నుండి ఆమె ఉపశమనం పొందింది. నేను ఉపశమనం పొందాను, మా మిసెస్ ఉపశమనం పొందింది. తర్వాత మా అబ్బాయి భీమిల్లో ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అక్కడ మెర్కాబా సార్ 10x10 మెర్కాబా పిరమిడ్ కూడా ఆయన హౌస్ మీద కట్టేసుకున్నాడు భీమిల్లో. అక్కడ చర్చి ఉంటుంది టువర్డ్స్ అటు విజయనగరం వెళ్ళే రూట్లో, దానికి రైట్ సైడ్ ఉన్నాయి. ఈ విధంగా ఈ ధ్యానం పుచ్చుకొని మన్మథరావు గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడలో ఈ ధ్యానం పుచ్చుకొని మరి మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ధ్యానం చేస్తే ఉంటారని భావిస్తూ ఇంకేమైనా మాట్లాడాలి సార్? లేకపోతే చాలు కదా మీ అందరి నుండి. ఎందుకంటే వృత్తిరీత్యా నేను కూడా ఉపాధ్యాయుడు, మైక్ ఇస్తే ఇంకా మాట్లాడదాం అన్నటువంటి ఇవ్వడానికి ఇష్టం ఉండదు, కానీ మనందరికి ఇవ్వాలి కాబట్టి మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. మట్టాం సరస్వతి రామ. ఇవ్వడండి మైకు పట్టుకొని వదలను. నా పేరు మఠం సరస్వతి అండి, మాది మఠం గ్రామం. అయితే నేను ఉక్కంపేట మండలం అండి. అయితే నేను 2021లో నేను ధ్యానంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే నేను ధ్యానంలోకి ఎలా అడుగు పెట్టాను అన్నది చెప్తానండి. అయితే నాలో భయాలు, మానసికమైన బాధ, అటువంటి స్థితిలో నాకు వంట, బట్టలు ఉతకడం అన్నీ పనులు అయిపోయాక ఖాళీగా ఉండేదాన్ని. అయితే ఆ టైంలో నాకు అనిపించేది కొత్తగా ఏదైనా ఉండాలి. ఈ సినిమాలు, సీరియళ్ళు ఎంతగానో చూస్తాం, అందులో ఏముంది, అందులో ఉన్నది కుటుంబానికి ఏమీ ఉపయోగపడట్లేదని నాకు అనిపిస్తుంది. అయితే చాలా మానసికమైన బాధ అప్పుడు. అయితే ఇంకా ఎలా అనకాపల్లిలో ఉంటామండి మేము. మా వారి జాబ్ పరంగా మేము అనకాపల్లిలో ఉంటాం. అయితే పట్నంలో ఉన్నాం. పట్నంలో ఏదైనా కొత్తగా కావాలి అని అనిపిస్తుంది నాకు. అయితే ఎలా, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు చదువు లేదు, ఎవరు తెలీదు అని నాలో అటువంటి ఆలోచనలు మొదలవుతున్నాయి. అప్పుడు ఏమనిపించిందంటే టీవీ కనిపించింది నాకు. టీవీలోని రిమోట్ పట్టుకొని, అయితే టీవీలో ప్రపంచం అంతా చూపిస్తుంది కదా, టీవీలోనే నాకు ఆన్సర్ దొరకాలి, నాకు కావాల్సిన సమాధానం, నా కుటుంబాన్ని పోషించుకునే శక్తి, ధైర్యం ఇటువంటివి నాకు కావాలి. నా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే ధైర్యము, శక్తి నాకు కావాలి. అటువంటివే నాకు బలాన్నిచ్చే ఆలోచనలు కానీ మాటలు కానీ నాకు అందివ్వాలి అనేసి నేను టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్ నొక్కుతున్నాను. ఎన్ని వస్తున్నాయి, అందులో నాకేమి ఉపయోగపడుతుంది అని నేను వెతకటం మొదలుపెట్టాను. అందులో పిఎంసి ఛానల్ దొరికిందండి. అందులో అయితే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆ క్లాసులన్నీ వింటున్నాను. వింటుంటే ఇక్కడేదో బాగుంది, నాకు అర్థమవుతుంది, నాకు కావాల్సింది ఇదే అనిపిస్తూ ఇంకా చూడడం మొదలుపెట్టాను. చూస్తూ అలా 3 నెలలు కంటిన్యూగా చూశాను. చూశాక నాకు ఇంకా టీవీలో
జ్ఞానం సరిపోలేదు, నాకు ఇంకా కావాలి, నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇంకా తీసుకోగలుగుతాను అని నాకు మళ్ళీ ఆలోచన అలా పుట్టింది. పుట్టిన తర్వాత అయితే ఎలా అనకాపల్లిలో పిరమిడ్స్ ఎక్కడుంటాయి, ఎలా దొరుకుతారు, నాకు పిరమిడ్ మాస్టర్లు అనకాపల్లి అంటున్నారు, గాజువాక అంటున్నారు, యలమంచిలి అంటున్నారు, వీళ్ళందరూ చుట్టుపక్కలే ఉన్నారు, వాళ్ళందరూ ఎలా దొరుకుతారు నాకు అని ఆలోచనలు వచ్చాయి మళ్ళీ. అప్పుడు టీవీలో కిందన రోల్ అవుతున్నాయి ఫోన్ నెంబర్లు. ఆ నెంబర్ తీసుకొని నేను డైరెక్ట్గా పిఎంసి ఛానల్కి ఫోన్ చేయడం జరిగి అలా మాస్టర్స్ ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాం, అనకాపల్లి మాస్టర్స్. అలా సుజాత మేడం గారు, నాగులపల్లి మేడం గారు, ఆ మేడం గారి నెంబర్ మాకు ఇచ్చారు. అక్కడ వెళ్ళి కనెక్ట్ అయ్యాం. అయిన తర్వాత ఇంకా హ్యాపీ, ఇంకా అక్కడికి వెళ్ళాక ఆనందం, పిరమిడ్లోకి వెళ్ళడం, ధ్యానం చేయడం, గొప్ప గొప్ప మాస్టర్లందరినీ కలవటం, వంశీ సార్ క్లాసు, జీకే సార్ క్లాసు, అందరి క్లాసులు వినటం, ఆనంద్ సారు, ప్రకృతి వ్యాలీ, గణేష్ సార్ క్లాస్కి అయితే ఒకసారి వెళ్ళాక నాకు మోకాళ్ళ నొప్పులు అన్నీ చాలా మానసికమైన అదొక ఆందోళన స్థితిలో ఉండేది శరీరము. గణేష్ సార్ మ్యూజిక్ తోటి ఆ రోజు 3 గంటల మెడిటేషన్లోని ఆ రోజు మొత్తం హీలింగ్ అయిపోయింది నా బాడీలో, చాలా తేలిక అయిపోయింది. గణేష్ సార్ మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం అప్పటి నుంచి. అయితే అలా నేను కనెక్ట్ అయ్యానండి. గురువుగారిని కూడా 2022లో కలిసాము. చాలా అద్భుతం ఆ రోజు కాడ నుంచి. ఇంకా ఇప్పటి నుంచి నా తర్వాత మా 2 పిల్లలు, మా పాపలండి 2, ఆ క్యాప్ మంకీ క్యాప్లు, ఆ 2 నాయన కథల వాళ్ళు వచ్చారు సార్. చాలా ఆనందం అండి. మా మండలం అంటే మా ఊరికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్, మాకు చాలా సంతోషం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా మాట్లాడాలి ఈ ప్రాంతవాసులు? సంతార్ రాజు ఎక్కడ? సంతార్ రాజు అయ్యా రండి. సంతారి సంతారి మాది. మరి జ్ఞానంలో ముందు మేము సారం దగ్గర వెళ్ళేవారు. ఈ జ్ఞానం విషయం మాకు పూర్తిగా మాకు తెలియట్లేదు. మరి ఇది 2సారి రావడం. మరి ఇప్పుడు ఇందాక సరస్వతి అమ్మలు మా ఊర్లో కూడా రావడం జరిగింది. అవి మా సంతూరు అమ్మాయే. ఆ అమ్మాయేమో జ్ఞానం చేయండి అని చాలా చక్కగా మాకు నేర్పించడం జరిగింది. మరి ఈరోజు మేము అలాగా ఒక 15 మనిషి 20 మనిషి దగ్గరికి వచ్చింది. జీప్ తోటి ఒక 15 మనిషి, మరి 2 బైకుల మీద కూడా రావడం జరిగింది. మరి జ్ఞానం అనేది మనం చాలా చక్కగా చేస్తే, మనస్ఫూర్తిగా మనం చేసినట్లయితే ఈ జ్ఞానం విషయం చాలా ఉపయోగపడుతుంది. మరి అందు గురించి ముఖ్యంగా మనం జ్ఞానం అనేది ముఖ్యంగా మనస్ఫూర్తిగా చేసిన తర్వాత పూర్తిగా మనకు అన్ని బాధలు ఇందాక సార్ వాళ్ళు చాలా జనం చెప్పారు, అన్నీ తొలగిపోతాయి. అందుకాబట్టి మేము కొత్త ఇంకా మాట్లాడలేము దయచేసి. మరి సార్ వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. మేము ఇది 2సారి ఆడాం. మరి నేర్చుకుంటూ తర్వాత కూడా మాట్లాడడానికి అవకాశం వస్తే మాట్లాడతాం. వారం అయిందే వచ్చి. మాంసాహారం మానేయాలి. మానేశారా? ఇవాళ నుంచి మానేయాలి, సరేనా? చెప్పలు కొడదాం, వాళ్ళ నుంచి మానేశాడు. గణేష్ పెద్దపిమ్మిడిపల్లి గణేష్, నువ్వు కాదు, మీ కథ అయిపోయింది. పెద్దపిమ్మిడిపల్లి గణేష్ రా నాన్న. చెప్పలు కొడదాం. వీళ్ళందరూ గిరిపుత్రులు. ఎంత భాగ్యమే కదా వీళ్ళకి ధ్యానం రావడం. వీళ్ళందరూ కారణ జన్మలు, కారణం లేకుండా జన్మించరు. వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన పని మీద ఇక్కడ జన్మించారు. అది చెప్తా. గణేష్.